UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాస్టర్ ఈవెన్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, మీ కింద నుంచి పైకి వచ్చారు, మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే. సో మిమ్మల్ని ఎందుకు ఒక డాన్స్ షోకి జడ్జిగా తీసుకోలేకపోయారు ఇప్పటిదాకా? అంటే వచ్చిన ఆఫర్ వచ్చిన చిన్న చిన్న షోస్ అయినా కానీ అది ఎట్లా తీసుకుంటారంటే, అంటే ఏమి రాను యాక్టర్స్నే తీసుకొచ్చి జడ్జిలా కూర్చోబెట్టిన పరిస్థితి గ్లామర్ కోసం అంతే. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆల్రెడీ డీలోనే తెలుసు వాళ్ళకి. ఇప్పుడు మనది ఎట్లుంటుందంటే D2లో మీరు చూసే ఉంటారు. అవును, రాకేష్ మాస్టర్తో చేసినప్పుడు రాకేష్కి శేఖర్కి అసలు మాటలే లేవు. అప్పుడు ఆ ప్రోగ్రాం ద్వారా వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. డి అనే ప్రోగ్రాం హిట్ కావడానికి కారణం బషీర్ మాస్టరే. నా గొడవతోటే ఆ ప్రోగ్రాం మ్యాథ్స్ హిట్ అయిపోయింది. అప్పుడు కనుక సోషల్ మీడియా ఉండుంటే అసలు నెంబర్ 1 ఉండేది. అప్పుడు సోషల్ మీడియా లేదు, ఓన్లీ టీవీయే. అట్లా అందుకోసమే జనాలు ఎట్లుంటుందంటే ఒక సోషల్ మీడియాలో బాగా డెవలప్ అయిన వాళ్ళు ఇంతవరకు జడ్జిని ఎవరిని తీసుకోలేదు. కొన్ని సినిమాలు చేస్తుంటే తీసుకునేవాళ్ళు. నేను చేసిన 15 సంవత్సరాల క్రితం సినిమాలలో ఇప్పుడు అప్పుడు సోషల్ మీడియా ఉంటే తీసుకునేటోళ్ళేమో. నేను చాలా 15 సినిమాలు చేసిన, 15 సాంగ్స్ చేసిన. 15 సాంగ్లో కూడా సింగిల్ కార్డు 2-3 సినిమాలు చేసిన. అప్పుడు ఏంటంటే పెళ్ళి కాలే, బాధ్యత ఏం లేదు, మస్తు డబ్బులు ఉండే. అప్పుడు ఎక్కడ పోయినా సాంగ్ సినిమానే ఉండే. ఇప్పుడు పెళ్ళి అయింది, పిల్లగాళ్ళు, బాధ్యతలు ఎక్కువైనాయి. ఇప్పుడు మనం సినిమాలు పోయి ఆఫీసులు కట్టి చేతులు కట్టుకునేంత టైం లేదు. అట్లా కట్టుకోలేరు మీరు. ఇప్పుడు కట్టుకోవడం కాదు, అసలు మనం వెయిట్ చేయాలంటే కష్టం. వెయిట్ చేసినా కానీ జనాలు ఏం చూస్తారంటే మంచికి వాల్యూ లేదు. ఇప్పుడు వాళ్ళు కూడా సాంగ్ చేయాలని అడుగుతారు, చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఉన్న రేంజ్కి ఏంటంటే మనం ఒక జనరల్ సెక్రటరీ పొజిషన్, మనం ఒక సోషల్ మీడియాలో ఉన్నాం కాబట్టి ఏదైనా సాంగ్ ఇస్తే కళ్ళు మూసుకొని చేయగలం, అది నమ్మాలి కదా. అట్లా అందుకోసమే కొంచెం దానికంటూ ఒక టైం వస్తుంది, దేనికంటూ అయినా ఒక టైం వస్తుంది అని ఆగి వెయిట్ చేస్తున్నాం అంతే. మాస్టర్ ఇప్పుడు మీకు బిగ్ బాస్లో ఏమైనా ఆఫర్ వచ్చిందా మాస్టర్? వస్తున్నాయా ఆఫర్? బిగ్ బాస్లో ఆఫర్ అంటే ట్రై చేయాలి. ఇప్పుడు బిగ్ బాస్లో పోయినసారి ఏమైందంటే, పోయినసారి కంపల్సరీ అన్నారు. అయితే మేము మొన్న నన్ను బయోడేటా అవన్నీ తీసుకొని రాని మాస్టర్, మీరు చేసిన సినిమాలు, మీరు చేసిన టీవీ షోలు, డీలు ఇవన్నీ మొత్తం రాసిమన్నారు. రాసిమంటే ఇక నేను ఆల్రెడీ ఇంకా పంపిలే, ఎందుకంటే చూస్తే సంవత్సరం దాటిపోయింది. ఇక దానికి కూడా ఒక టైం వస్తుందని ఆయన, ఏదైనా మనం ఒక టైం వస్తేనే వెయిట్ చేయాలని చెప్పి ఆయన. ఇక నాకు అర్థమైంది ఏంటంటే మంచికి వాల్యూ లేదు సోషల్ మీడియా, కానీ బయట కూడా కొంచెం బాగా గట్టిగా వైరల్ అవ్వాలి. ఇంకా అదే నాకు తెలిసి 9-10లో చేస్తాం మేము. 9-10లో చేస్తారు. ఇప్పుడు 8 కూడా ఛాన్స్ లేదు. 8 కూడా నేను తిరగలే, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. ఈ పెళ్ళిళ్ళ సీజన్లో నేను 20 లక్షలు సంపాదిస్తా. ఇప్పుడు బిగ్ బాస్కి పోతే నాకు డబ్బులు ఇయ్యారో కూడా తెలియదు, టైం వేస్ట్. నాకు ఫేస్బుక్లో కూడా నెలకు 1.5-2 లక్షలు వస్తాయి, యూట్యూబ్లో 1 లక్ష వస్తాయి. ఇవన్నీ ఇప్పుడు ఆడిపోతే మొత్తం బంద్. మళ్ళీ ఆడికి వచ్చిన తర్వాత మళ్ళీ శనివారం ఆదివారం సోమవారం మళ్ళీ ఎండినట్టే. ఆ 3 రోజులు 4 రోజులు ఒక 10 ఎపిసోడ్లు 20 ఎపిసోడ్లో ఉంటాం, మళ్ళీ ఎత్తుక్కోవాలి కదా. అందుకోసమే మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఒక మంచిగా పెట్టుకొని మనం ఒక సెటిల్ అయిన తర్వాత ఎన్ని రోజులు పోయి వచ్చినా ఇది నడుస్తూ ఉంటుంది అని చెప్పి ఆగుతున్నా. ఆ టైం రాలేదని ఎదురు చూస్తున్నా అంతే. మాస్టర్ ఇప్పుడు ఒకప్పుడు మీకు పండుకి ఆ గొడవ జరిగింది, అసలు ఏం జరిగింది అసలు? అయితే ఏం జరిగిందంటే నేను అసలు వాళ్ళని ఏమనలే. నేనేమన్నంటే నా గురించి మనసులో ఆలోచించుకొని నాకు జరిగిన సిచ్యువేషన్ చెప్పిన. ఒరే నేనప్పుడు ఈటీవీలో 2091, 92, 93 ఇట్లా కంటిన్యూగా ఎపిసోడ్ చేశా. మా ఇంటికి ఒకటే వెండి, వాషింగ్ మిషన్లు, ఫ్రిడ్జ్లు పంపించేవాళ్ళు. అప్పుడు మొత్తం ప్రైజ్లు నేనే కొట్టేటోడిని. ఛాలెంజ్ 1, ఛాలెంజ్ 2 ఇట్లా ఈయన ఈటీవీ ప్రభాకర్ కూడా డైరెక్షన్ చేసింది దాంట్లో. అయితే అప్పుడు సోషల్ మీడియా లేదురా మాకు. అప్పుడు మేము ఎంత చేసినా ఓన్లీ టీవీలోనే బషీర్ అనేటోళ్ళు. ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో ఉంది, మస్తు పేరు వచ్చింది. ఊరిగా పిచ్చి డీలోనే బడిచేస్తారు, ఎందుకు పెద్ద పెద్ద సినిమాలు చేసుకోండి, కార్డులు తీసుకోండి, నేను ఇస్తా అన్న. నా లెక్క ఒకడు కావద్దని నేను ఇస్తారా మీకు ఫ్రీ కార్డులు ఇస్తా, మీరు ఎందుకు ఆడబోతే ఇప్పుడు 5-7 లక్షలు కట్టాల్సింది ఏపీలో. 7 లక్షలు ఎందుకు కట్టాలా, నేను కార్డు ఇస్తా అనే దానికి వాళ్ళు ఎగతాళి చేసినట్టు మాట్లాడారు. వీడి కార్డులు ఇస్తారా అంటారా అదిరా. తర్వాత వాళ్ళకి తెలిసిందనమాట వీడు అసలు ఎవడు ఏందనేది మనం చూపించినాం. తర్వాత మళ్ళీ మూసుకున్నారు. ఆడి పేరు ఏం పేరు, మన యష్. ఆడ కార్డు వచ్చిందే మన వల్ల. అంటే ఆ సిచ్యువేషన్ నేను చెప్పాను కదా మీకు, ఏ కావాడికి కార్డే. ఇదివరకు తెలుగులో కార్డు ఇచ్చేది లేదు, కార్డు ఇచ్చే రూల్ లేదు. ఎంత పెద్దోడు పోయినా హైట్ను చూసాడు కార్డు ఇస్తారు అంతే. ఇప్పుడు ఆ రూల్ తీసుకొచ్చిందే మనం అనమాట. ఎవరికైనా కార్డు ఇవ్వాలా, వాడు పిచ్చోడా ఎవడైనా మాకు తెలియదు.
నీకు 5 లక్షలు కడుతుండబ్బా, యూనియన్లో పెట్టుకో. వాడు కార్డు తీసుకొని చింపుకుంటాడు, నేలకు గీక్కుంటాడు, కొరియోగ్రాఫర్ అవుతాడు. ఆ రోల్ తీసుకొచ్చింది నేనే. ఓకే. మా యూనియన్ మొత్తం కలిపి రోల్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు హైట్ తక్కువ ఉన్న మాస్టర్లు అందరు కార్డు ఇచ్చారు. ఇప్పుడు విజయ్ పొలక్ విజయ్, ఇప్పుడు వీళ్ళందరూ అప్పుడు ఆ సిచ్యువేషన్లో కార్డు తీసుకున్న వాళ్ళే. ఇప్పుడు చూడండి, పొలక్ విజయ్ పెద్ద నెంబర్ 1 స్థాయిలో ఉన్నాడు. ఇప్పుడు పుష్ప 2 అలా ఉంటుంది అనమాట. అంటే ఒక పదవి ఉన్నప్పుడు, ఒక కార్డు అనేది ఉన్నప్పుడు అందరికి ఇచ్చేయాలా. నీకు జనాలు ఎక్కువ ఉంటే నీకేమైంది, నీకు డబ్బులేగా ఇచ్చేది. నా లైఫ్ అట్లనే చేశారు. నేను కేవలం నన్ను దొక్కడానికి కారణం హైట్. తెలుగు యూనియన్లో నాకంటే పొట్టోళ్ళు 15 మంది మాస్టర్లు ఉన్నారు. నిక్సన్ మాస్టర్ లేడు, ఆయన ఎంత ఉంటాడో నా భుజాలు కడుకుంటాడు. చెన్నైలో 25 మంది మాస్టర్లు ఉన్నారు పొట్టోళ్ళు. అంటే వాళ్ళు ఏంటంటే అలా కావాలని చేశారు అంతే. ఇక తొక్కాలనే. అందులో ఒకటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముస్లిమ్స్ తెలంగాణలోనే తొక్కుతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒక తెలంగాణ ఒక ముస్లిం వాళ్ళని రానియరు తెలుగు ఇండస్ట్రీలో. మరి జానీ మాస్టర్ ఎలా వచ్చారు? జానీ మాస్టర్ రావడానికి అలీ కామెడియన్ అలీ గారు కానీ, కామెడీ అలీ అంటే ఆయన చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ కాబట్టి కంపల్సరీ పెట్టుకోవాలి ఆయన్ని. మరి జానీ మాస్టర్ అంటే ఇక జానీ మాస్టర్ అంటే దాని వెనక చాలా కష్టం ఉంది. వాళ్ళ యూనియన్లో చాలా అయినాయి అంతా. ఇక ఆయన టాలెంట్, ఆయన మంచితనాన్ని మంచి బట్టి అట్లా. మళ్ళీ అలీ రజా కానివ్వండి, సోహెల్ కానివ్వండి. సో ఇక వాళ్ళంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉన్న టైము, ఇప్పుడు ఎవరు తొత్తు కాదు, ఇది చాలు ఫేమస్ కావాలంటే. ఓన్లీ మొబైల్ ద్వారా ఫేమస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. అప్పుడు మేము వచ్చిన టైంలో ఇవన్నీ ఆడి, అప్పుడు ఇవే ఉంటే నేనే ఒక వెనక 20 మంది బాయ్స్ని పెట్టుకొని రకరకాల కొరియోగ్రాఫ్ చేసేటోడిని. అప్పుడు లేవు కదా. అందుకోసం ఇప్పుడంటే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎవడు అవసరం లేదు, ఓన్లీ ఫోన్లో ఒకటి తీసి చాలు. అట్లా మాస్టర్ ఇప్పుడే మీరు చెప్పారు, ఫోన్ ఒకటి చాలు మొత్తం అవ్వడానికి. ఇంత వచ్చినా కానీ తెలుగు ఇండస్ట్రీలో, ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ క్యాస్ట్ ఫీలింగ్, అది ముస్లిమ్స్ ఇప్పటికీ నడుస్తుంది. వేరే ముస్లిమ్స్ అనే కాదు, వేరే క్యాస్ట్ నడుస్తుంది అంటారా? కంపల్సరీ ఉంది, ఎక్కడైనా ఉంది. అది ఎక్కడైనా ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ పక్కా సినిమా ఇండస్ట్రీలో పక్కా. క్యాస్ట్ రిలీజియన్, క్యాస్ట్ ఒకటి ఉంది. నువ్వు పెద్ద, నేను చిన్న అనేది ఇంకా చాలా ఉంది. నేను ముందు చేతులు కట్టుకొని నిలబడాలి చాలా ఉంది, గొడుగు పట్టుకొని నిల్చోవాలని. హిందీలో అట్లా ఏముండదు, అందరూ ఒకటి. ఇప్పుడు అవన్నీ ఆడండి. జనాలకు తెలియక ఆఫీస్లో ఏమంటే అలీలు ఏమంటే తిరుగుతారు, కానీ నీ చేతిలో ఫోన్ ఉంటే నువ్వే హీరో. అంతే, అది తెలియదు. అది నేను ఇప్పుడు కాదు, ఈ సినిమా ఏంటి కృష్ణార్జున యుద్ధం సినిమా ఎప్పుడు వచ్చింది అప్పుడే చెప్పిన. దాంట్లో దారిసూడ్ అనే సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేసి పెడితే నానికి నచ్చి నన్ను పిలిచాడు, తిరుపతికి పిలిచాడు నన్ను. పిలిచి చాలా బాగా చేశారు మాస్టర్ మీరు అని చెప్పి ఫస్ట్ నాతో సెల్ఫీ దిగిన తర్వాత అప్పుడు TV5లో నన్ను ఇంటర్వ్యూ తీసుకొని చెప్పా, మేడం ఎవరి చేతులు లేదు, మొబైల్ ఉంది, మొబైల్లోనే మీరు స్టార్ కావచ్చు అని చెప్పా. జనాలకు తెలియక నాకు ఛాన్స్ నీకు నువ్వే ఛాన్స్, మొబైల్ ఉంది, నువ్వు మంచి రాసుకుంటే మంచి అయితే, చెడు రాసుకుంటే చెడు అవుతావు, అంతే. ఇవాళ రేపు చెడుకే ఉంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.